దట్ ఎలివేట్ చేయాలి ఆ సీన్స్ని. వాజన్ దట్ గుడ్. లేదు, ఇచ్చాడు తమన్ బాగానే ఇచ్చాడు, కానీ ఈ అంత లెవెల్లో ఇలా 5 on 10. ఫ్యాన్స్కి వింటేజ్ మహేష్ బాబు కనిపించారు, కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ త్రివిక్రమ్ డిసప్పాయింట్ చేశారు బాగా. మహేష్ బాబు అంతే తెచ్చాడు. నేను ఫ్యాన్ కూడా కాదు, కానీ మహేష్ బాబు వాజ్ రియలీ గుడ్. త్రివిక్రమ్ అయితే అసలు పెద్ద నేను డిసప్పాయింట్మెంట్ కూడా అనలేను, అంత పెద్ద అసలు దోకా ఇచ్చాడు. కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు, చాలా తక్కువ. మహేష్ బాబు పంచ్ లైన్స్ బాగున్నాయి, కానీ మిగతా అని అసలు వర్కౌట్ కావాలి, చాలా తక్కువ. డిసప్పాయింట్మెంట్ ఏమనిపించింది? టేకింగ్ బేసిక్గా స్టోరీ ఎక్కడి నుంచి వెళ్తుంది, అసలు ఎక్కడ ఎండ్ అయింది, స్క్రీన్ ప్లే అసలు బాగా కంప్లీట్లీ. కానీ సినిమా అని చెప్పలేము, ఇది ఒక సీరియల్ అని చెప్పొచ్చు. స్టోరీ లైన్ వీక్. మన గత 3 మూవీస్ ఏది అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, ఇవన్నిటిని మిక్స్ కొట్టేశాడు మనోడు. అమ్మ సెంటిమెంట్ అని పెట్టాడు, కానీ వెరీ వీక్ స్టోరీ లైన్. ఇప్పుడు త్రివిక్రమ్ తో 3 సినిమాలు తీశాడు కదా, ఏ సినిమా మీకు బాగా నచ్చింది? అతడు ఇస్ క్లాసిక్. ఆ రేంజ్ హిట్ కాదంటారా? లేదు, కష్టం. అంటే మహేష్ బాబు మరి నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం రావు కాబట్టి మన రాజమౌళితో వచ్చేదాకా ఉండదు, కాబట్టి ఏమన్నా ఒకసారి మహేష్ బాబు కోసం రావచ్చు అంతే, ఆయన కామెడీ టైమింగ్ కోసం. బాహుబలి ముందు మిర్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఇప్పుడు ఇది యావరేజ్ మూవీ. ఇది బ్లాక్ బస్టర్. త్రివిక్రమ్కి ఏం చెప్తాం, ఆయన ఒక సినిమా మధ్యలో అరవింద సమేత బాగా తీశాడు, ఏం చెప్పలేము. మరి స్టోరీ లైన్ కొంచెం బెటర్గా రాసుకుని బాగుంటుంది, అన్ని మిక్స్ కొట్టకుండా కొత్త స్టోరీ లైన్ రాసుకుని బాగుంటుంది. అరవింద సమేత మధ్యలో చాలా బాగుండే, దానికి ముందువి దాని తర్వాతవి అలా వైకుంఠపురంలో కూడా బాగుంది, కానీ ఇది రిపీట్ అయిపోయింది, సేమ్ ఫామ్లో రిపీట్ చేస్తున్నాడు. సేమ్ ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఈ కాంబో రిపీట్ కాదేమో అనుకుంటున్నాను. సంక్రాంతి ఎందుకంటే అలా వైకుంఠపురంలో ఉన్న మ్యూజిక్ని ఆల్మోస్ట్ కొన్ని చోట్ల మనకు అనిపిస్తుంది, ఇదేంటి సేమ్ మ్యూజిక్ దించారు అన్నట్టు. సంక్రాంతి విన్నర్ ఎవరు మరి ఈసారి? హనుమాన్ ఏదో కొత్త రామ్ పాడేసింది అంతే. చాలా మంది ల్యాగ్ అంటున్నారు, యావరేజ్ లాగ్ అంటే ఏం లేదు, కానీ చాలా బాగుంది బ్రో మూవీ అయితే. స్టోరీ అంటే ఇక మీరు చూడాలి, స్టోరీ అయితే చెప్పకూడదు, కానీ వెళ్ళి చూడాలి లోపల. చాలా బాగుంది, ఉన్నది చెప్పేస్తున్నా. ఫ్లాప్ అయితే లేదు బ్రో, ఫ్లాప్ అంటే సినిమా బాబు అంటే అసలు యాక్టింగ్ అంటే అదొక రేంజ్. ఆ రేంజ్ని టచ్ అవ్వాలంటే మినిమము హీరో ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రేంజ్ అయితే ఆ టచ్ కాగలుగుతారు, మీతో లో ఉన్న వాళ్ళు మాత్రం టచ్ అయితే లేరు. ఎవరైనా ఫ్లాప్ అంటే కానీ సినిమా అంతా 1 man షో. మహేష్ బాబు గారు 1 man షో చేస్తారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు అభిమాన నటుడు, ఆయన తర్వాత మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, కానీ సినిమా కొంచెం దెబ్బేసాడు. స్టోరీ ప్రకారంగా మనకి ఆ కుర్చీ మడత పెట్టాను చాలా మంది ఏమంటారంటే కుర్చీ మడత పెట్టి త్రివిక్రమ్ ఎంగళం అనిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మహేష్ బాబు గారు కెరీర్ కి సంబంధించిన సినిమా కాదు ఇది. చాలా మంది చాలా డిసప్పాయింట్ చేస్తాడు మన త్రివిక్రమ్. ఒక 2-3 సినిమాలు మిక్స్ చేసాడని చెప్పన్నాడు, కానీ ఒక రకంగా స్టోరీ పక్కన పెడితే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక రకంగా 1 man షో చేసాడు, కామెడీ టైం బాగుంది. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే డాన్స్ అయితే రుద్దింపాడు, చాలా బాగుంది. లేదు అసలు అతడు సినిమా ఎంత బాగుంటుంది. అతడు సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు కూడా ఆ సినిమా 2009-2006లోనే 9లోనే వచ్చింది, ఇప్పుడు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత మధ్యలో కలేజా వచ్చింది, తప్పెట్టాడు. ఇది కూడా నా ఇంచుమించు అలా కనపడుతుంది అన్న. సినిమా అయితే 2-3 స్టోరీలు మిక్స్ అయిపోయిందన్న. మహేష్ బాబు గారి కెరీర్ కి సంబంధించి సినిమాలు అజ్ఞాతవాసి ఒకటి ఉంది, అతడు